అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి కూడా మేము ఎంత మంచి చేసినా ఆ మంచిని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వంలోని పెద్దలు ఒక పరిస్థితి కల్పిస్తున్నారు. మేము కూడా చెప్పుకునేది. ఎందుకంటే మేము చేసే మంచిని వాళ్ళ అసత్యాల రూపంలో వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి పేపర్ కానీ అట్లనే గతం నుంచి కొన్ని కోట్లు వెచ్చించి సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో విచ్చలవిడిగా ప్రచారాలు చేసే ఒక దుర్మార్గమైనటువంటి దుర్నీతికి వాళ్ళు పాల్పడిన తర్వాత ఇవాళ మేము కూడా చేస్తున్నటువంటి మంచిని ప్రజలకి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పట్లేదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ 108 సిస్టమ్ కానీ 104 కానీ లేదు ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఏదన్నా 102 కింద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొన్ని వెహికల్స్ అన్నీ మూలన పడిపోయినట్లుగా సక్రమంగా మేము నిర్వహణ చేయట్లేదన్నట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీలోని పెద్దలు కొంతమంది ప్రజల్లో ఒక అయోమయం, ఒక అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ఒక దుర్మార్గమైన చర్య గత 4-5 రోజుల నుంచి జరుగుతోంది. అంటే ఎంతగా వాళ్ళు దిగజారిపోయారంటానికి ఇదే నిదర్శనం. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి ఎంత ప్రాధాన్యతమో అంతకు మించినటువంటి ప్రాధాన్యతని ప్రజల యొక్క ఆరోగ్యం రక్షించడంలో ఇస్తున్నాం. మేము వైద్యానికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. మేము ఆ పర్యవసానమే ఇవాళ మనం ఉన్నటువంటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే గతం కంటే దాదాపుగా 50% ఆక్యుపెన్సీ ఎక్కువ పెరిగిందట. అంటే ఒక నమ్మకంతో ఇలా ప్రజలందరూ కూడా ఇంతకుముందు అమ్మో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది నుంచి ఇవాళ మేము గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తాము అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారంటే మేము ఎంత ప్రయారిటీ దానికి ఇస్తున్నామో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ 108, 104, 102 సర్వీసులు వస్తే మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 66 వెహికల్స్ ఉన్నాయి 108లో. ఈ 104 వచ్చేసి 67 వెహికల్స్ ఉన్నాయి. ఈ 102 కింద వచ్చేసి 31 వెహికల్స్ ఉన్నాయి. ఇవాళ అన్నీ కూడా ఫుల్ కండిషన్లో ఉన్నాయి. ఇవాళ ఏ ఒక్క వెహికల్ కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి లేదు, పక్కన ఉండట్లేదు. అన్నీ కూడా పూర్తి కండిషన్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మన ఉమ్మడి గుంటూరు జిల్లా లెక్కలు అవి చెప్పాను. మన గుంటూరు వరకు తీసుకున్నా కానీ గుంటూరు జిల్లా వరకు తీసుకున్నా 24 108లు ఉంటే 22 104లు ఉంటే 18 102లు ఉన్నాయి. ఒక 2 వెహికల్స్ స్పెషల్ స్టే కింద, ఒకటి హైకోర్టులో, ఒకటి వచ్చేసి సెక్రటేరియట్లో ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వరకు ఉంటాయి. రిమైనింగ్ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళకి నిర్దేశించినటువంటి పాయింట్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు కూడా గతము కంటే భిన్నంగా ఇవాళ జీపీఎస్ విధానం ఉంది. ఎక్కడా కూడా ఒక 10 సెకండ్లు కూడా ఆలస్యం లేకుండా బండి పేషెంట్ని ఎక్కించుకున్న తర్వాత గమ్యస్థానానికి చేరే విధంగా ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా నిబద్ధతతో, ఏదంటే మనం డాక్టర్ అంటే దేవుడి కింద లెక్కేస్తాం, అదేవిధంగా ఆ స్టాఫ్ కూడా అంతే పని చేస్తున్నారు. ఇవాళ నా దగ్గర ఉన్నారు. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 108 వెహికల్ ఉంది. 108 వెహికల్ చేస్తున్నటువంటి తమ్ముడు టెక్నీషియను, మనవాడు డ్రైవరు. వాళ్ళిద్దరు చాలా మాకు ఈ ఉద్యోగం చేయడం చాలా సంతోషంగా ఉందండి. ప్రజలకు సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం కదా, మేము ఉద్యోగం అనుకుంటుందండి. వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే ఇవాళ ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇస్తుందో ఒకసారి చూడండి. అట్లానే వాళ్ళందరూ కూడా 108 కోఆర్డినేటర్ గారు బాలకృష్ణ గారు ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నామని ఫోన్ చేసిన మరుక్షణమే ఇక్కడ మా దగ్గర ఉన్నారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విధుల్లో ఎంత పారదర్శకంగా, ఎంత టైం బీయింగ్గా ఉంటున్నారు అనేదానికి నిదర్శనం ఇవన్నీ కూడా. కానీ దుర్మార్గం ఏంటంటే మరి వాళ్ళు ఎక్కడే చూశారో, ఎందుకంటే గతంలో ఉన్నాయి కదా, గతంలో వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి ఏజెన్సీ అరబిందోకి ఇచ్చుకున్నారు. అందరికీ తెలుసు. ఆ పాత వెహికల్స్ అన్నింటినీ తీసుకొచ్చి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర లైన్లో పెట్టి అదేదో కొత్త వెహికల్స్ కానీ ప్రారంభిస్తున్నట్టుగా పాత వెహికల్స్ని ప్రారంభించినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి గనుడు ఎవరో తెలుసు అందరికి కూడా. మేము ఎక్కడ అట్లా చేయట్లేదు. ఎప్పుడు మేము
మేము వాస్తవికతనే ప్రజలకు చెప్తున్నాం, వాస్తవంలో ఉంటున్నాం, వాస్తవంలో ఉండాలి. ఎందుకంటే వైద్యం అనేది వాస్తవం ఉండాలి, అవాస్తవాలకు ఉండకూడదు కదా. లేని దాన్ని ఉన్నట్టు చేస్తే పాపం ప్రాణం పోతుంది. ఏమైనా తిరిగి తీసుకురాగలం, ప్రాణాన్ని తీసుకురాగలం అనే ప్రయారిటీ మా కుటుంబ ప్రభుత్వంలోని పెద్దలకు ఉంది, మా నాయకులకు ఉంది. అంత ప్రయారిటీ ఇచ్చే వాళ్ళ మేము వైద్యాన్ని మెరుగుపరిచి చూడండి. గతంలో జీజీహెచ్ ఎట్లా ఉండదో ఇప్పుడు జీజీహెచ్ ఎట్లా ఉందో ఒక్కసారి వాళ్ళందరూ కనుక వస్తే మేము తిప్పి చూపిస్తాం. ఆ 108లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. వెంటిలేటర్ దగ్గర నుంచి మొదలు పెడితే పేషెంట్లు ఎక్కడ వాళ్ళకి వీల్ చైర్ ఉంది, ఇంకొంచెం మరి బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళ కోసం స్ట్రెక్చర్ ఉంది. దాంట్లో ఎక్కిన తర్వాత ఎంత సేఫ్ అవ్వటమో అంత సేఫ్టీ కూడా ఆ అంబులెన్స్లో ఇవాళ వస్తే వాడెవడన్నా వస్తే కనుక మేము చూపిస్తాం. ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రబుద్ధులు ఎవరైనా వస్తే ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు వెహికల్ చెక్ చేసుకోండి. మేమేదో ఒకటి డెమో కోసం పెట్టట్లేదు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 66 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 108 వాహనాలను కూడా ఎవరు వచ్చినా ఎక్కడికి వచ్చినా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క వెహికల్ అయినా సరే ఫెసిలిటీస్ లేకుండా కండిషన్ కనుక లేకుండా ఉంటే అప్పుడు కూర్చొని మాట్లాడదాం. అంతేగాని నోరు ఉంది కదా, మాకు పేపర్ ఉంది కదా, మాకు ఒక వీడియో టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం కనుక చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే ఎగనెస్ట్ గవర్నమెంట్ మీరు కనుక అసత్యాలు ప్రసారం చేస్తే, అసత్యాలను చూపించాలని ప్రయత్నం చేస్తే మనకి చట్ట ప్రకారం కూడా మీ మీద చర్య తీసుకోవచ్చు అనేది చట్టాలు చెప్తున్నాయి. అందుకని చట్ట ప్రకారం కూడా అవసరమైతే మీరు ఇలాగే పిచ్చి పిచ్చి అసత్యాలుగా ప్రచారం చేస్తే చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి మీ యొక్క ఏ పనైనా సరే చట్ట వ్యతిరేకంగా ఉన్న ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ఉపేక్షించదు. గతంలో లాగా ఏదో కానివలే, ఏదో మేమేమైనా చేస్తే మీరు ఏదో రాజకీయంగా కక్ష చేస్తారని అన్నప్పటికీ కూడా మేము సీరియస్గా వెళ్ళటానికైతే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో మీరు ఆటలాడుకోవద్దు, దయచేసి ఆటలాడుకోవద్దు. ఇవాళ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం వైద్యానికి. ఇక్కడ మేము మళ్ళా చెప్తున్నాను, ఎవరైనా సరే వస్తే 108లే కాదు 104ల ద్వారా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి సేవలు చేసేటటువంటి వెహికల్స్ కూడా 100% దాంట్లో డాక్టర్ ఉంటారు, దాంట్లో ఉండాల్సినటువంటి మెడిసిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లానే 102లు ఎవరైతే ఈ ప్రసవం ఇచ్చేటటువంటి తల్లులు ఉన్నారో ఆ తల్లుల కోసం పెట్టినటువంటి 102లు. ఈ వెహికల్స్ మొత్తం కూడా 164 వెహికల్స్ మన ఉమ్మడి జిల్లాలో ఉంటే ఏ ఒక్క వెహికల్ అయినా పక్కన కనుక ఉందని మీరు కనుక నిరూపించగలిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నాను, మన జిల్లా వరకు వస్తాయి. ఛాలెంజ్ కూడా చేస్తున్నాను, ఎవరైనా మీరు కనుక చూపించి మాట్లాడండి. ఇంతకని ఎవడో మీకు ఒక ఫోటో పెట్టారు, ఆ ఫోటోని తీసుకుని మాట్లాడతాము. లేదంటే గతంలో మీ పరిపాలనప్పుడు మొత్తం కూడా పక్కన పడేశారు, 50% పక్కన ఉన్నాయి. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన వెహికల్స్ అలాంటివి మీ సొంత సంస్థకు మీరు ఇచ్చుకున్నారు కాబట్టి మిగుల్చుకుంటేదే కదా మీకున్నది. ఎప్పుడు కూడా మీరు ఏం చేసినా కానీ దాంట్లో ఎంత మిగులుతుందని ఆలోచించారు. కానీ ఇవాళ మేము మాకు వచ్చేటటువంటి ఏజెన్సీలు కూడా మానవతా దృక్పథంతో సర్వీస్ చేసే ఏజెన్సీస్ ఇస్తున్నాం. మేము మీకులాగా దాచుకోవడానికి వల్ల మేము ఇవాళ ఉన్నటువంటి భవ్య ఏజెన్సీ అనేది ప్రజలకు సేవ చేస్తాం, మా వంతు కూడా మేము చేస్తామని ముందుకు వచ్చినటువంటిది. కానీ మీకులాగా అంతకు ముందు ఉన్నటువంటి తీసేసి మీ అనుభవాలకు ఇచ్చుకుని ఎంత మూటలు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయట్లా. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఓడగొట్టిన నాగలందరూ కూడా పని పాట లేక ఎక్కడోసారి చేరి ఏదో ఒక ఫోటోలు గతంలో తీసుకొచ్చి అసత్యాలు ప్రచారం చేస్తారు. మీరు నమ్మవద్దు ఎవరు కూడాను. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలు, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నటువంటి టీము మొత్తం కూడా అనునిత్యం రాష్ట్రంలో మనం వీలైనంత వరకు ప్రజలకు ఎంత మంచి చేద్దామనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఆరోగ్య మంత్రి అయితే సత్యకుమార్ యాదవ్ గారు అదే పనిలో ఉన్నారు. అనునిత్యం ఏదో ఒకసాట విజిట్ చేస్తూ అప్గ్రేడ్ ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద అసత్యాలు ప్రచారం చేసే వాళ్ళని ప్రజలు మీరే ఏ రకంగా వాళ్ళకి బుద్ధి చెప్తారో మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నాం, మీరు దయచేసి ప్రభుత్వ హాస్పిటల్స్కి రండి. ప్రభుత్వ హాస్పిటల్స్లో మీకు మెరుగైన వైద్య సేవలు వాళ్ళు అందుతున్నాయి. ఎక్కడైనా చిన్న ఇబ్బంది మీకైనా వచ్చినా కానీ మాలాంటి నాయకులు వెంటనే వచ్చి మీకు మంచిగా వైద్యం అందించడానికి అందుబాటులో ఉంటాం. మా ఆఫీసులకు మీకు అవసరమైతే ఫోన్ చేయండి. ఎక్కడా కూడా మీరు అపోహలొద్దు. ఇదివరకటి రోజుల్లో లాగలేదు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కేవలం మీకోసం. ప్రైవేట్ హాస్పిటల్ మించినటువంటి సౌకర్యాలతో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవద్దు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. మంచిగా మీకు ట్రీట్మెంట్ చేసేటటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా ఒక బాధ్యతతో మీకు మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ పెద్దలందరూ కూడా బుద్ధి తెచ్చుకోండి. ఎక్కడైనా
ఇకనైనా మీరు మారే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రజలారా మీరు ఇలాంటి అసత్యాలని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఏ రకంగా బుద్ధి చెబుతారు రానున్నటువంటి రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ఇంతసేపు నాతో ఉండి ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా ప్రజలకి ఉన్నటువంటి మంచిని చూపించే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యులందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.